ఓకే, ఐ విల్ కాల్ యూ బ్యాక్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. ఆర్జే ఏంజల్, కూర్చోండి. మీ ప్రోగ్రాం నేను విన్నాను, కానీ ఇలా ఉంటారని ఊహించలేదు. షల్ వి స్టార్ట్? షూర్. 15 నిమిషాలుంది, మీరేమైనా అడగొచ్చు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించి జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నవాళ్ళు, సార్ ఆఫీస్ ముందు నిలబడి ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళకంటే ఈ ఇంటర్వ్యూకే మీరు ప్రయారిటీ ఇచ్చారు కదా. వై? పబ్లిసిటీ కోసమా? ఇంకాస్త పాజిటివ్గా చూడొచ్చు కదా. ముందుగా ఇది నా ఆఫీస్ టైం కాదు, అలాగే ఇది ఒక పబ్లిక్ ఇంటరాక్షన్ కదా. నా అఫీషియల్ డ్యూటీలో ఇప్పటి వరకు ఏ కొరత వచ్చినట్టు నాకు అనిపించలేదు. యువర్ రాంగ్ సార్. మీ అపాయింట్మెంట్ దొరక్క 3 రోజుల నుండి మీ ఆఫీస్ ముందు నిల్చొని ఎదురు చూశాను. అది జరగలేదని చెప్పి మీ ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాను. అందరినీ అకామిడేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇందులో ఏంజల్కి సమస్య ఏంటి? ఏంజల్ కాదు, నా పేరు మేరీ కుట్టి. నేనే సార్ నా ప్రాబ్లం, యాజ్ యూ కెన్ సీ. అందులో ప్రత్యేకంగా మేరీ కుట్టిలో ఏ ప్రాబ్లం నాకు కనిపించలేదు. అది మాత్రమే కాదు, ఆర్జే లాంటి రెస్పెక్టబుల్ జాబ్ చేయడంలో మీలాంటి ట్రాన్స్జెండర్స్ తక్కువే కదా. సార్, మాలాంటి వాళ్ళు ప్రాస్టిట్యూట్స్గా బిచ్చగత్తెలుగా మారడానికి కారణం మీరు చూపించే నెగ్లిజెన్సీ వల్లే మేము ఇలా మారిపోతున్నాం సార్. ఒక పర్సనాలిటీని తీసుకొని నడిపించే టూల్ మాత్రమే కదా సార్ ఈ శరీరం. దాన్ని బట్టి ఎవరిని హేళన చేయకూడదు. యాక్చువల్లీ మీరు చెప్పదలుచుకున్నదేంటి? ఇప్పుడు మీ సమస్య ఏదైనా దాన్ని సాల్వ్ చేయడానికి నా పొజిషన్ సహాయపడుతుందంటే అఫ్కోర్స్ నేను అది చేస్తాను. ఐ వాంట్ టు బి ఎ పోలీస్ ఆఫీసర్. ఈరోజు దానికి అవకాశం లేకుండా చేసింది ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంటే సార్. బట్ దట్స్ మై డ్రీమ్, దట్స్ మై విజన్. కెన్ యూ హెల్ప్ మీ? మేరీ గారు ఎవరు? రండి. ఆర్జే ఏంజల్కి కాదు, మేరీ కుట్టికే అపాయింట్మెంట్ ఇచ్చాను. అది మీకు ఓకే కదా? మీ కేసు నేను స్టడీ చేశాను. అది జెన్యూన్ అని నాలాంటి మిగతా కన్సర్న్ అథారిటీస్కి అర్థమైంది. దిస్ ఇస్ ద రిజల్ట్. మీకోసం మాత్రమే మళ్ళీ PSU రీటెస్ట్ పెట్టబోతున్నారు. మీరు దాని మీద అంతగా ఆశపడినందువల్ల ఎంటైర్ వరల్డ్ కాకున్నా కోరుకునే కొంతమందికైనా కాన్స్పిరేట్ టు మేక్ ఇట్ హ్యాపన్. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ టెస్ట్ పాస్ అవ్వడానికి నార్మల్గా కావాల్సింది 40 మార్కులు. మీరు ఒక ట్రాన్స్జెండర్ కావడం వల్ల ఇఫ్ యూ స్కోర్ 35 మార్క్స్, మీరు వచ్చే నెల జరిగే ఫిజికల్ టెస్ట్లో కూడా పాల్గొనొచ్చు. ఏమైంది? 35 మార్క్స్ కూడా స్కోర్ చేసే కాన్ఫిడెన్స్ లేదా? అలాంటిదేం లేదు సార్. ట్రాన్స్జెండర్ అనే మాటని మీలాంటి వారు పదే పదే ఉచ్చరించడం నాకు నచ్చలేదు. నాలాంటి వాళ్ళకి అఫీషియల్ అడ్రస్ ఉన్నా కుదిరితే కొన్ని అథారిటీస్ ఓ కొత్త పదాన్ని కనిపెట్టండి. ట్రాన్స్జెండర్ పేరుతో వచ్చే ఏ లాభాన్ని నేను ఆశించను. నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. అర్థమైంది సార్. ఈ టెస్ట్లో 35 మార్కులు సాధిస్తే నేను టెక్నికల్గా పాస్ అయినట్టే. కానీ 40 అబోవ్ మార్క్స్ వస్తే మాత్రం నేను నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఫిజికల్ టెస్ట్కి అపీర్ అవుతాను. అదర్వైజ్ ఐ విల్ కన్సిడర్ మై సెల్ఫ్ ఫెయిల్డ్. అంత అహంకారం కావాలా? కావాలి. గుడ్. మీరేంటో ఇప్పుడు నాకు అర్థమైంది. నేను కూడా నాలాంటి ఆఫీసర్స్ వల్ల మీకు కలిగిన ఎమోషన్ ఎక్స్పీరియన్సెస్కి మై సిన్సియర్ అపాలజీస్. నేను సీరియస్గానే చెప్తున్నాను. అది కాదు. మరి నా దగ్గర ఒకరు క్షమించమని అడగడం లైఫ్లో ఇదే మొదటిసారి.